కాలేజీ యాజమాన్యాలు, స్కూల్ యాజమాన్యాలు కూడా అనేక సార్లు అల్టిమేటం కూడా ఇచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వానికి సెన్సిటివిటీ లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల కన్సర్న్ లేదు. ఈ ప్రభుత్వానికి నిజాయితీ కూడా లేదు. ఈరోజు నరేష్ కావచ్చు, లక్ష్మీకాంత్ కావచ్చు, మల్లేష్ కావచ్చు, 45 గంటల బంద్, 45 గంటల నిరాహార దీక్ష పూనుకుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్ శాఖతో పాటుగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, మాజీ అధ్యక్షులు రంగారెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ రవీందర్ గారు, మా కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారు, అనేక మంది నాయకులు ఇది న్యాయమైంది కాబట్టి, ఇది అవసరమైంది కాబట్టి, లక్షల మంది విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రుల ఆక్రందన కాబట్టి ఇవాళ వీటికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. నేను ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తాత్సారం చేయకుండా, శశభిషలు లెక్క పెట్టకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి బీహార్ ఎన్నికల కోసము, నీ ఢిల్లీ డబ్బులు పంపడం కోసము వాళ్ళకు డబ్బులు ఇస్తే మీకు వస్తాయని చెప్పి వాళ్ళకు మాత్రం ఇస్తూ లక్షల మంది విద్యార్థులు జీవితాలతో చెలగాటమాడకుండా, విద్యార్థులకు ఇబ్బంది కాకుండా మీరు ఫీ రియంబర్స్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాలేజ్ యాజమాన్యాలు, స్కూల్ యాజమాన్యాలు ఇలా జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. హాస్టళ్లలో తిండి పెట్టే పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ డిగ్రీ పూర్తయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాస్టర్స్ కోసమో ఇతర ఉద్యోగాలు వస్తానో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ దొరకక అయితేనా వాళ్ళు జేబులకు వెళ్ళి కట్టుకోవాలి, లేకపోతే సర్టిఫికేట్ వదిలిపెట్టుకోవాలి, పై చదువులకు పోకుండా ఉండే పరిస్థితి అది. ఇది ఎంత గంభీరమైన సమస్యను, దీని గురించి ఎందుకు ఆలోచిస్తలేరో ప్రభుత్వం ఇవాళ ఎవరికి అంతుపట్టని సమస్యగా ఉంది. నేను గ్రామాలకు పోతే రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే, అందులో చదువుకునేటువంటి హాస్టల్లో చదువుకునే పిల్లలకి డైట్ ఛార్జ్ ఇవ్వకపోతే, ఆ యాజమాన్యాలు అంటే ఈ అన్నం పెట్టేటువంటి ఏజెన్సీలు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు కావచ్చు, కలెక్టరేట్ల ముందట వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని వాళ్ళకు ఓ 42,000 రూపాయలు ఇస్తే చదువుతో పాటుగా భోజనం కూడా పెడతారు. ఒక 10,000 కోట్ల రూపాయలు కాలేజీలకు మాత్రమే కాకుండా ఇవాళ స్కూళ్ళకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ లాంటి స్కూళ్ళకు కూడా బకాయి పడి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, మీకు తీరిక లేదు, మీకు ఏమైనా మీ దందాలు తప్ప, మీ పనులు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి మీకు టైం లేదు. కాబట్టి ఇవి కనుక మీరు పట్టించుకోకపోతే రాబోయే కాలంలో ఇవాళ ఇక్కడ జరుగుతుండొచ్చు ఈ ఉద్యమం, రేపు ఎలిమినగర్లో జరుగుతుండొచ్చు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ ప్రభుత్వాన్ని ఇవాళ శాసించడం వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ, తక్షణమే ఇవాళ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఏ సమ్మెతి జరుగుతుందో వాళ్లకు వెంటనే బకాయిలు చెల్లించాలని, ఇలా గవర్నమెంట్ స్కూల్ హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లలకు కూడా డైట్ ఛార్జ్ చెల్లించాలని, ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళల్లో ఉండేటువంటి పిల్లలకు వాళ్ళ సంస్థలను కూడా మూతపడి స్కూళ్ళకు పోని పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకు చెల్లించాలని, ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ అది గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, తక్షణమే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ 48 గంటల ఈ దీక్షకు సంపూర్ణంగా మద్దతు తెలుసుకున్న భారత్ మాతాకి మధ్యతరగతి లోవర్ క్లాస్ పిల్లలు
పెద్ద పెద్ద కాలేజీలో చదువుకోవాలి, వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం ఏ స్కీమ్ అయితే తెచ్చిందో కేసీఆర్ గారి ఇలాకాలో ఆనాడు 2 సంవత్సరాలు పిల్లల ఫీ రియంబర్స్మెంట్ చెల్లించలే. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అంటే 4 సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల పేరెంట్సే వాళ్ళ డిగ్రీలు పూర్తయి పై చదువులకు పోవాలన్నా ఏదైనా ఉద్యోగం కోసం పోవాలన్నా కూడా తల్లిదండ్రులే మళ్ళీ ఆ డబ్బులు కట్టి అప్పులు చేసి ఇవాళ బజార్లో పడే పరిస్థితి వచ్చింది. మొన్న వాళ్ళు గత్యంతరం లేక సమ్మెకు నోటీస్ ఇస్తే 600 కోట్లు ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం, అంటే 10,000 కోట్ల బకాయిలకు 600 కోట్ల రూపాయలు ఇస్తా అన్న ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు అది కూడా గవర్నమెంట్ స్కూళ్ళకు కావాలని రిలీజ్ చేసింది తప్ప ప్రైవేట్ యజమానులకు ఇవ్వలేదు. ఇవాళ ప్రైవేటు కాలేజీలో పనిచేసే టీచర్లకు కూడా జీతభత్యాలు లేవు, అందులో పనిచేసే స్టాఫ్ కూడా జీతభత్యాలు లేవు. వాళ్ళ అటాచ్డ్ హాస్టల్స్లో ఇవాళ బోబెట్టలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే దృష్టి సారించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, గవర్నమెంట్ స్కూల్ కాకుండా కొంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి రెసిడెన్షియల్ స్కూళ్ళలో, ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ పేరిట కొన్ని వేల మందికి అడ్మిషన్లు ఇస్తారు. 42,000 రూపాయలు సంవత్సరానికి అన్నం పెట్టి చదువు చెప్పడానికి కేవలం 42,000 రూపాయలు మాత్రమే. ఇవాళ ప్రైవేట్ అవైలబుల్ స్కూళ్ళల్లో ఫీజు ప్లస్ భోజన ఖర్చు కలిసి 42,000 రూపాయలు. వాళ్ళకు కూడా ఇవ్వకపోతే వాళ్ళు కూడా మొత్తం బంద్ చేసుకొని పిల్లలంతా ఇంటికి పంపించారు. చివరికి ఎంత దిక్కుమాల ప్రభుత్వం అంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, హాస్టళ్ళు కావచ్చు, వాళ్ళకు డైట్ ఛార్జీలు చెల్లించకపోతే వాళ్ళకు సప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కలెక్టరేట్ల ముందట నిరసన చెప్పడము, మొత్తం పిల్లలకి బోబెట్టు బంద్ చేసి వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దిక్కుమల్ల ప్రభుత్వం మనకు అర్థమవుతా ఉంది. అంటే ఒకవైపు ఏమో ఇంటిగ్రేట్ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పేటువంటి గవర్నమెంట్కి ఇవాళ 200 కోట్ల రూపాయలు దేవుడెరుగు, ఆడపిల్లలకి స్కూటీలు దేవుడెరుగు, 5 లక్షల రూపాయల విద్యానిధి చెక్కు దేవుడెరుగు, ఉన్న వాళ్ళకు కనీసం ఫీజులు కట్టండి, ఉన్న వాళ్ళకు కనీసం బువ పెట్టమని చెప్పి ఈరోజు ఇక్కడ హస్తినాపురంలో నరేష్ గారు కానీ, అదే మల్లేష్ గారు కానీ, అదేవిధంగా లక్ష్మీకాంత్ గారు కానీ, అదేవిధంగా వందల మంది పిల్లలు ఇవాళ ఏ దీక్ష అయితే చేస్తూ ఉన్నారు 48 అవర్స్, దీనికి సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చేసినప్పటికి కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఇది అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వంగా మారిపోయింది, ప్రజా కంటక ప్రభుత్వంగా మారిపోయింది. కాబట్టి దృష్టి పెట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.